ఈ మోడల్ ఉంది కదా, ఈ మోడల్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పడం కన్నా ద బెస్ట్ వే ఏంటి అంటే, సో ఈ మోడల్ మీద ఒకప్పుడు ఎగ్జామ్లో చాలా ఎక్కువ క్వశ్చన్ ఇచ్చేవాడు. అఫ్ కోర్స్ ఇప్పుడు కొంచెం తగ్గించాడు, బట్ స్టిల్ ఈ మోడల్స్ ఇప్పటికీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్, గుడ్. ఒకసారి జాగ్రత్తగా స్టడీ చేద్దాం ముందు క్వశ్చన్ని. ఓకేనా, రైట్. చూడమ్మా, వాడు ఏమంటున్నాడు, డ్రీమ్ ల్యాండ్, DREAMLAND, డ్రీమ్ ల్యాండ్ అనే పదంలో ఎన్ని జతల అక్షరాలు ఆంగ్ల అక్షరమాలలోని అవే అక్షరాల మధ్య ఎన్ని అక్షరాలు ఉండునో అన్నే అక్షరాలు ఇచ్చిన పదంలో కూడా ఉండును. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. అంటే ఇప్పుడు సపోజ్ ఆంగ్ల అక్షరమాల రాసుకుందాం సరదాగా మనం. ఓకేనా, ఆంగ్ల అక్షరమాల అంటే ABCD అని సో కదా. ఓకే, సరదాగా రాద్దాం. ఇలా రాసుకుంటూ వెళ్ళడమ్మా. నేను ర్యాండమ్గా ఏని సిని సెలెక్ట్ చేశాను. ఓకే, ఏని సిని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? మా మధ్యలో ఒకే ఒక అక్షరం ఉంది, అవునా? అయితే ఇక్కడ కూడా AC కనబడితే ఆ రెండు మధ్యలో ఒకే ఒక అక్షరం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఒకటేగా ఉన్నాడు, అక్కడ కూడా ఒకటే ఉండాలి. అలాంటి జతలు ఎన్ని ఉన్నాయి అనేది నాకు కావాలి. ఓకేనా, రైట్. అంటే ఇప్పుడు సపోజ్ ఏని సిని ఎందుకు తీసుకోవాలి సార్? ఎస్ తీసుకో, EE తీసుకో, ఎవరుతున్నారు? ఎందుకంటే మనకు అక్కడ క్వశ్చన్లో కూడా EE రెండు ఉన్నాయిగా. ఏని ఈని తీసుకుంటే 1 2 3 ముగ్గురు ఉన్నారు, అవునా? అంటే ఇక్కడ కూడా ఎక్కడైనా EE తీసుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో ముగ్గురు ఉన్నారు లేదో చూసుకోవాలి. సపోజ్ ఇక్కడ EA ముగ్గురు లేరు అంటే వీడిని నేను కౌంట్ చేయను. ఓకే, EA ఇక్కడ చూడండి 1 2 ముగ్గురు ఉన్నారా లేదా? 1 2 3 అంటే ఇది కౌంట్ చేసుకుంటాను. అంటే ఏని ఈని కౌంట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, కౌంట్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. అంటే లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్, రెండు వైపుల నుంచి కౌంట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏ తర్వాత BCDE, ఎస్ సరిపోయింది సార్. అంటే ఏని ఈని కౌంట్ చేసుకో. అర్థమైంది కదా మీకు ఎలా కౌంట్ చేసుకోవాలో? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఇక్కడ ఎన్నైతే ఉంటాయో అక్కడ కూడా అన్నీ ఉండాలి. సపోజ్ నేను సిని ఎఫ్ని తీసుకున్నాను అనుకో, మా మధ్యలో ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. అంటే నేను ఒక పదం రాస్తే CFల మధ్యలో 2 ఉండాలి, మధ్యలో 2 ఉండాలి. ఓకే, అంటే మధ్యలో 2 ఉండాలి. అది లెఫ్ట్ నుంచి అంటే C మధ్యలో 2 F అయినా ఉండొచ్చు, లేదా F మధ్యలో 2 C కూడా ఉండొచ్చు. అంటే ఇలా తీసుకుంటే నువ్వు పర్ఫెక్ట్ ఆర్డర్లో వెళ్ళావు, ఇలా వెళ్తే రివర్స్ ఆర్డర్లో వెళ్ళావు, అవునా కాదా? నేనేం చెప్తున్నాను, కౌంట్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్, రెండు వైపుల నుంచి ట్రై చేయి. ఎడమ నుండి కుడి వైపుకి, కుడి వైపు నుంచి ఎడమ వైపుకి, రెండింటిని ట్రై చేయాలి. ఓకేనా, రైట్, గుడ్. అమ్మా, ఇది ఒకప్పుడు అంతరించి రెగ్యులర్గా వచ్చేవి, ఇప్పుడు తక్కువగా వస్తాయని చెప్పాను, అవునా కాదా? కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీని మీద మనం ఫోకస్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఒకప్పుడు వచ్చే రోజుల్లో 1 క్వశ్చన్ 2 క్వశ్చన్ వచ్చేవి కాదు, చాలా ఎక్కువ క్వశ్చన్ వచ్చేది. ఓకేనా, మరి అప్పుడు ఎక్కువ క్వశ్చన్ వచ్చేవి అంటే ఒకవేళ మళ్ళీ ట్రెండ్ సెట్ చేద్దాం, ట్రెండ్ మారుద్దాం అనుకుని మళ్ళీ వచ్చాడు అనుకోండి, ఎక్కువ క్వశ్చన్లు ఇస్తారు కదా. మరి ఎక్కువ క్వశ్చన్లు ఇస్తే మనం ఇబ్బంది పడకూడదు కదా. కాబట్టి నేను కూడా ఎక్కువ క్వశ్చన్లు మీ చేత ప్రాక్టీస్ చేస్తాను. ఓకేనా, రైట్. ద క్వశ్చన్, డ్రీమ్ ల్యాండ్ అనే పదంలో ఎన్ని జతల అక్షరాలకి ఇలా ఉంది అని అడిగారు కదా. ఒకసారి మనం దాంట్లో వెతుక్కుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, మా పొజిషన్ వాల్యూస్ కౌంట్లు ఇన్ని వద్దాం ఇంకా. ఓకేనా, Dకి Rకి మధ్యలో చాలా మంది ఉండాలి, వద్దు. Dకి Eకి మధ్యలో ఎవడు ఉండకూడదు, వద్దు. Dకి Aకి మధ్య చూడండి ABCD, సరిపోయిందా లేదా? చూడమ్మా, ABCD సరిపోయిందిగా. అంటే వాడిని కౌంట్ చేసుకోవాలి. అంటే నేను ఎవరెవరైతే కౌంట్ చేస్తానో అక్కడ మాత్రం అలా గీతలు గీస్తాను. ఓకే, మీరు కూడా ఎగ్జామ్లో అంతే చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, Dకి Mకి అబ్బో చాలా మంది ఉంటారు, వద్దు. Dకి Lకి చూడండి EFGHI ఉండాలి, కానీ L ఉంది అంటే వద్దు, తీసేయి. Dకి Aకి ఇక్కడ వర్కౌట్ అయిందంటే అక్కడ వర్కౌట్ అవుతుంది, తీసేయి. ఓకే, Dకి Nకి వర్కౌట్ అవట్లేదు, తీసేయి. Dకి మధ్యలో ఎవరు కూడా తీసేయి. ఓకే అమ్మ, ఇప్పుడు చూసారా నేను 2 ఆర్డర్లోనే కౌంట్ చేశాను. అంటే ఇప్పుడు నేను తర్వాత మళ్ళీ ఇటు నుంచి ఇటు బతకాల్సిన అవసరం లేదు. Dని Aని డైరెక్ట్గా లెక్క పెట్టేశాను. అంటే ఏంటి, ABCD ఇలా కాకుండా ఇలా కూడా లెక్క పెట్టేశాను. కాబట్టి నువ్వు మళ్ళీ రెండో వైపు నుంచి ఇంకా రాక్కర్లేదు. నేను రెండింటిని కలిపి ఒకేసారి చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఈ ఆర్తో ట్రై చేస్తే ఇక నేను వెనక లెక్కల ముందు ఒకరే చూస్తా. ఆర్కి ఏకి మధ్యలో చాలా మంది ఉండాలి. M తర్వాత NOP రావాలి. ఇక్కడ R వచ్చాడు అంటే RM కూడా కుదరదు, RL కూడా కుదరదు, RA కుదరదు, RN ట్రై చేద్దామా. N తర్వాత ఎవరు రావాలమ్మా? NOPQR ఇక్కడికి రావాలి, కానీ R ఇక్కడ ఉన్నాడు అంటే RN కౌంట్ చేయలేను. RD చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది కాబట్టి వదిలేశాను. ఓకే అమ్మా, ఆర్తో ఎవరు లేరు. నెక్స్ట్ ఈని ఏని ట్రై చేస్తే వర్కౌట్ కాల, ఈని ఎంని ట్రై చేసా వర్కౌట్ కాల, ఈని ఎల్ని ట్రై చేసా. ఇది ఎక్కడో 5 ఉంటే వాడు ఎక్కడో 12 మధ్య చాలా మంది ఉండాలి, వద్దు మనకి. ఈని ఏని తీసుకుంటే చూడండి, ఏ తర్వాత BCDE సరిపోయారు. అంటే ఈకి ఏకి మధ్యలో గ్యాప్ కరెక్ట్గా ఫిట్ అయింది కాబట్టి వాడిని కౌంట్ చేసుకున్నాం. ఈని ఎన్ని ట్రై చేస్తే ఓకే, ఈ తర్వాత FGHI వీడు ఎవడు ఉండాలి? J ఉండాలి, కానీ ఎన్ ఉన్నాడు అంటే అది కౌంట్ కావట్లా, వదిలేయండి. ఈని డీని పక్కన మధ్యలో ఎవడు ఉండకూడదు కాబట్టి వదిలేసా. ఇప్పటికి 2 వచ్చాయి. మన ఆప్షన్స్ చూస్తే 1 2 3 3 కంటే ఎక్కువ. ఇప్పుడు 2 వచ్చేసాయి కదా, 3 వచ్చినా 3 కంటే ఎక్కువ వచ్చాయి అనుకోమ్మా. సపోజ్ నాకు 4 వచ్చాయంటే ఇంకా 5 దానికోసం నేను ట్రై చేయను. ఎందుకంటే 4 వచ్చాయంటే 4 వచ్చినా 5 వచ్చినా 6 వచ్చినా నేనేం పెడతాను? 3 కంటే ఎక్కువ పెడతాను, అవునా కాదా? అరే చూడమ్మా, నెక్స్ట్ అమ్మా ఈతో అయిపోయింది కదా. నెక్స్ట్ ఏకి ఎంకి మధ్యలో
ఏఎల్ ఆహా, ఏఏ కుదరదు, ఏఎన్ కుదరదు, ఏడి అంటే బీసీ తీసుకుంటే ఇక్కడ డి ఉండాలి, అక్కడ డి ఉండాలి అంటే వర్కౌట్ కాదు, తీసి. నెక్స్ట్ ఎంఎల్ తీసుకుంటే చూడమ్మా, ఎంఎల్ పక్క పక్కనే ఉంటారు కదా, ఎల్ తర్వాత ఎంఏగా, ఓకే ఫైన్, నేను కౌంట్ చేసుకున్నా. ఎంఓఏ కుదరదు, ఎంఓఎన్ కుదరదు, ఎంఓడి కుదరదు, వదిలేసాయి. ఇప్పటికి ముగ్గురు అయ్యారమ్మ మనకి. ఓకే, వీటిని కొంచెం అందంగా గెద్దాం. ఓకే, నెక్స్ట్ ఎల్ ట్రై చేస్తే ఎల్ఎం ఆల్రెడీ అయిపోయింది, వెనక నేను రాను కాబట్టి ముందుకు వెళ్దాం. ఎల్ఏ కుదరదు, ఎల్ఎన్ కుదురుద్ది. ఓకే గుడ్, కరెక్టేగా. ఎల్ తర్వాత ఎం ఉండాలి, ఆ తర్వాత ఎన్ ఉండాలి, సరిపోయాడుగా అక్కడ. ఓకే, అంటే ఎల్డి అవసరం లేదు. ఇక్కడ నేను యాక్చువల్గా అయితే ఇక్కడతో క్వశ్చన్ ఆపేయచ్చు, ఎందుకంటే నాకు 4 వచ్చాయంటే 3 కంటే ఎక్కువ, అంటే 4 ఆప్షన్ ఇస్తే ఆన్సర్ ఇంక నేను చేయక్కర్లా. 5వ వస్తుందో లేదో నాకేం తెలుసు, నాకు అవసరం ఏంటి దాంతో, నాకు ఆన్సర్ వచ్చేసింది, టైం సేవ్ అవ్వాలా అంటే ఇక్కడతో ఆపేస్తా. ఎగ్జామ్లో అయితే ఇంతే, కానీ క్లాస్లో అది ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి నేను చేసి చూపిస్తున్నాను. ఓకేనా, ఎల్ వరకు చేశాం కదా. నెక్స్ట్ ఏకి ఎన్కి కుదరదు, ఏకి డీకి కుదరదు, ఎందుకంటే ఏకి డీకి మధ్యలో బీసీ ఇద్దరు ఉండాలి, కానీ ఇక్కడ ఒకటే ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఎన్డి కుదరదు, తీసే, అంటే మొత్తం 4 ఉన్నాయమ్మా, అంటే ఆన్సర్ ఏంటమ్మా 3 కన్నా ఎక్కువ. ఓకేనా.